రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. సో నమస్తే చిట్టుబాబు అన్న. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎస్పెషల్లీ నా తమ్ముడు రోషన్. ముందర తమ్ముడు అయినప్పుడు సారీ చెప్పకూడదు, కానీ చెప్పాలి. నా తమ్ముడు రోషన్ 2 ఏళ్ళ నుంచి అడుగుతున్నాడు, కానీ చేయకూడదు, ఇంటర్వ్యూ ఇవ్వకూడదు అనేది మాత్రం 99% నాకు లేదు. ఏదో కుదరక, ఏదో ఆటంకాలు రావడం, చేద్దాంలే మళ్ళీ నువ్వు అడగడం, నేను ఇవ్వకపోవడం జరిగింది. అందుకు ఫస్ట్ నా తమ్ముడైనా రోషన్ సారీ. అయ్యో అన్న అలా కాదు, ఇన్నాళ్ళకి మనకి ఆ బాబా, నేను నమ్మిన బాబా కలిపాడు. దిస్ ఇస్ కరెక్ట్ టైం. ఎందుకంటే ముందరిస్తే నేను యంగ్గా ఉండేవాడిని, ఇప్పుడు ఇంకో కొన్నాళ్ళు పోతే ఇంకా ఓల్డ్ అయ్యేవాడిని. ఇప్పుడు యంగ్గానే కనబడుతున్నాను, చాలా యంగ్ కనబడుతున్నారు. అందుకోసం ఏంటంటే నువ్వు మాత్రం ఏంటంటే ఆ వయసు అడగకూడదు, వయసు జనానికి తెలుసు 55, 56 అంతే కదా. అవును, మా ఇంటి అదేమో నాకు నిజంగా చెప్తే 56, 65 అనుకుంటారు. నిజం చెప్పేస్తున్నా, తమ్ముడికి చెప్పాలి కదా, ఎక్కడొకటిగా మా ఇంటి నెంబర్ అని అనుకుంటారు అందరూ, కానీ నా ఏజ్ 81. ఫిబ్రవరి 10th నా 81లో ఎంటర్ అయ్యా. ఓకే. నాకు మా అన్నయ్య ఒకటి చెప్పేవాడు, ఆరోగ్యమే ఆంధ్ర బ్యాంక్ అని. ఓకే. 81లో కూడా ఇంత మీ అన్నయ్య చుట్టూనే ఇంత యాక్టివ్గా ఉన్నాడంటే నిజంగా ఇదంతా దేనికంటే నేను నమ్మిన బాబాయ్ అనుకుంటాను. ఇంకేది కాదు, ఏ శక్తి కాదు. ఇప్పుడు నీతోటి ఈ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడడం కూడా నేను నమ్మిన బాబాయ్ అనుకుంటాను. అది నా ఇది. ముందర నీకు సారీ చెప్తూ మనం ఇంకా ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్ కనుక ఇంకా ఎన్నెన్నో మంచి ఉంది. నా థాట్ ఏంటంటే ఫస్ట్ నీకు చాలా గొప్పగా నిన్ను ఒక మాట సన్మానం చేయాలి మా రోషన్ గారు. ఎందుకనుకున్నా అంటే ఈ జనరేషన్లో పుట్టి నువ్వు 3 జనరేషన్ అందరినీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఆర్టిస్టులు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి చెప్తుంటే, నీ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తుంటే నిజంగా 3 తరాలకి ఈ తరానికి ఓ బ్రిడ్జి రోషన్. నిజంగా దానికోసం మాత్రం వాళ్ళు ఉన్నవాళ్ళు ఓకే, ఆల్రెడీ పాత ఆర్టిస్టులు పోయిన వాళ్ళు ఆ జనరేషన్ అందరి తరఫున అయ్యో థ్యాంక్ యూ సో మచ్. నా నమస్కారాల కంటే నా బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ అన్న. నువ్వు ఇలాగే ఉండాలి. నా కోరిక ఏంటంటే అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు, అందరి గురించి చెప్తున్నాడు, మా రోషన్ గురించి ఎవడు అడగట్లేదు. అసలు మా రోషన్ గురించి కూడా, నా తమ్ముడు గురించి ఎవడో ఇంటర్వ్యూ చేయడా అసలు అనుకుంటూ ఉంటావు. కానీ ఏంటంటే ఇంతమందిని పరిచయం చేస్తుంటే నీకు చాలా మటుకు నీ ఇంటర్వ్యూ రాకపోవచ్చు, కానీ అన్ని ఇంటర్వ్యూలు చూసి నీకు ఫోన్ చేశా కూడా. అవును, చాలా బాగుంది. ఎంతో ఎక్కడెక్కడికో ఏం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ రావడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా, నేను జనానికి నేను ఎలా ఉన్నా ఈ 81 ఏజ్లో అని చెప్పడం కోసం ఒకటి, నా తమ్ముడు కోరిక చేస్తాను రెండో కోరిక. అందుకోసం థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు నిజంగా చాలా ఈ జనరేషన్లో పుట్టి ఏదో ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి హౌ టు ఎర్న్ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి అని ఇందులో ఉన్నారు తప్ప, ఏదో పాఠాల గురించి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈ ఛానల్స్లో పెట్టి నువ్వు మద్రాసు వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అడ్రస్ పట్టుకుని వచ్చేసి అలా చేస్తూనే ఉంటే నిజంగా థ్యాంక్ యూ అన్న. మన రూట్స్ అన్నది మర్చిపోకూడదు. కరెక్టే, రూట్ ఉంటుంది. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటి తెలుసా, ఒక 1,00,000 ఉన్నవాడికి 10 లక్షలు కావాలి, కోటి ఉన్నవాడికి 10 కోట్లు కావాలి, 10 కోట్లు ఉన్నవాడికి 100 కోట్లు కావాలి. హౌ టు ఎర్న్ మనీయే, డబ్బే. నిజంగా ఇప్పుడున్న ఆర్టిస్టులు ఆ తరం గోల్డెన్ ఏజ్, దట్ ఈస్ ద గోల్డెన్ ఏజ్. అప్పుడు లేదు. నిజంగా ఆర్టిస్టులకి ఏం తెలుసా, కీర్తి. రామారావు గారికి ఒక మంచి వేషం పోతే నాగేశ్వరరావు బాధపడేవారు, నాగేశ్వరరావు గారికి ఒక మంచి వేషం పోతే రామారావు బాధపడేవారు. అయ్యో నేను అనవసరం కాల్ షీట్ అడ్జస్ట్ చేయలేకపోయాను, ఆ వేషం మంచిది. ఏంటంటే ఓల్డ్ కీర్తికాంక్షే. అప్పుడు నెల జీతాల్లో పనిచేశారు తెలుసుగా నీకు. అవును. అలాగా ఆర్టిస్టులకి ఏంటంటే కీర్తికాంక్ష. ఇప్పుడు ఏంటంటే ఎవరిని అడిగితే, ఏమండి మీరు 2 ఇల్లు కొనుక్కున్నారా, మీ కారు ఉందా, మీకు డబ్బు ఉందా, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఏం చేశారు. ఇప్పుడు నాకేం తెలుసా, ఇప్పుడు మా అన్నయ్యకి తెలుసు రాజబాబు గారు అంటే ఒక ఏలేశాడు. అవును, రాజబాబు లేకపోతే పిక్చర్ ఆడలే, రాజబాబు పోస్టర్లో రాజబాబు బొమ్మ లేకపోతే సినిమాకి వెళ్ళలే. అవును. అలాగా
ఈక్వల్ టు హీరో డిమాండ్ చేసే కమెడియన్. అవును. అప్పుడు కూడా ఏంటి, ఓన్లీ ఒక వేషం వస్తే, ఒక మంచి వేషం పోయినా, నాగేష్ తమిళ్లో బాగా చాలా టాప్ కమెడియన్. నాగేష్ పిక్చర్ తెలుగులో తీసేవారు. అవును. అది తెలంగాణ, ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ చేసేవారు. ఒకరోజు నేను అన్నయ్యకి నాగేష్ది అది ఒక పిక్చర్లో రాజుబాబు చేస్తున్నాడు నాగేష్ వేషం అన్నారు. వేస్తున్నాడు మా అన్నయ్యని పిలిచారు. రాజుబాబు నువ్వు నాగేష్ వేషమా? నాకా అతూటి వేషం అని ఆయన ఆనందపడ్డాడు. అందరికీ చెప్పాడు. మంచి వేషం వస్తే అందరితో చెప్పుకుంటాంగా. ఇలాగే తెలంగాణ కూడా చెప్పాడు. తెలంగాణ వెళ్ళి నాగేష్ వేషం రాజుబాబు పోయిందని తెలంగాణ వెళ్ళి ట్రై చేశారు. అది తెలుగులో నీటి బొడగని వచ్చింది. నీరు కుమిలి తమిళ్లో, నీటి బొడగని తెలుగులో వచ్చింది. ఆ వేషం అడ్వాన్స్ ఇచ్చింది. ఆ వేషం మళ్ళీ తెలంగాణ వెళ్ళి ఆయన నేనే చేస్తాను నాగేష్ వేషం అని చేశాడు. ఆ రోజు అన్నయ్య చాలా బాధపడ్డాడు. అలా ఏంటి, ఒక మంచి వేషం బ్రేక్, ప్రఖ్యాతలు అంతే. డబ్బు కాంక్ష లేదు. మీరు అన్నట్లుగానే డబ్బు కాంక్షకు నేను కూడా చెయ్యొచ్చు. ఒకటి, ఈరోజు రోషన్ అనేవాడు బయటికి వెళ్తే 10 మందిలో 8 మంది గుర్తుపట్టి ఫోటోలు దిగినా, మీ ఇంటర్వ్యూలు బాగుంటాయి అన్న, మీ షోలు బాగుంటాయి అని చెప్పడానికి రీజనే వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళతో నేను ఇంటర్వ్యూలు చేస్తే, అప్పుడున్న జనరేషన్ ఉన్న వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తే ఇక్కడ 4 కోట్ల 5 కోట్ల మంది చూసేవాళ్ళు నాకు. ఇక్కడ ఒక 50 లక్షలు 60 లక్షలకి ఆగిపోయేది. అంటే అప్పుడు జనరేషన్ అంత ప్రేమిస్తున్నారు. ఇంకా అది మీకు ఇంకోటి మూకీ అయిపోయాడు. టాకీ వచ్చింది. టాకీ వచ్చాక ఫస్ట్ హీరో, తర్వాత రామారావు, నాగేశ్వరరావు వచ్చారు. అది ఏంటి అంటే అప్పుడు ఆ గోల్డెన్ ఏజ్లోనూ వేషం కావాలి. కానీ ఆ గోల్డెన్ ఏజ్ని ఈ జనరేషన్కి తెలియాలంటే నీలాంటి వాళ్ళు లేకపోతే తెలియదు. నువ్వు అందుకని ఏం చేస్తున్నావు, నువ్వు అక్కడికి ఎక్కడున్నారు, వాళ్ళు చుట్టాలు ఎవరో బెంగళూరులో ఉంటే బెంగళూరు వెళ్ళిపోతున్నావు, మద్రాసు వెళ్ళిపోతున్నావు. నేను మొన్న నీవు ఈసారి వస్తున్నా అన్న, కానీ ఏ టైంలో మద్రాసు వెళ్తావు చెప్పంటే కాదు తిట్టడా, నేను ఇప్పుడు ఖాళీగా నేను చేస్తాను. ఎందుకంటే నీళ్ళట్లో ఉండాలి. అది పాత ఆర్టిస్టులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా. అయ్యయ్యో, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మనం ఏంటి లేకపోతే తెలీదు. సినిమా అంటే సినిమా అనేప్పటికీ ఓ నాగేశ్వరరావు, ఓ రామారావు, ఒక రంగారావు, ఓ సావిత్రి, ఓ ఘంటసాల గారు గుర్తొచ్చేవారు, ఓ రేలం గారు. నేను చెన్నై వెళ్ళినప్పుడు కూడా రాజ్బాబు అన్న ఇల్లు కూడా చేశాను. అదే నేను చూసా, శివాజీ గణేష్ గారి ఆపోజిట్ ఇల్లు. అవును. ఆ ఇల్లు చూస్తున్నప్పుడు మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. అదే నిజంగా నువ్వు నమ్మవు. అప్పట్లో నీకు సర్కార్ ఎక్స్ప్రెషన్ పిక్చర్ తీశారు. భావనారాయణ గారు దాని ప్రొడ్యూసర్. అప్పుడు అన్నయ్యకి మేము రంగరాజపురంలో అడ్డుకుండేవాళ్ళం. అన్నయ్య బ్యాచులర్గా ఉన్నప్పుడు అక్కడ భాస్కర్ శాస్త్రి గారని ఆ ఇంట్లో, మా ఇంటి పక్కనే తెలంగాణ. ఆ వీధిలోనే మోడుకూరు సత్యం, వెనకాల వీధిలో పద్మనాభం గారు, కోదండపాణి గారు, మిక్కిలినేని గారు అందరూ ఉండేవారు ఆ రంగరాజపురంలో. అది నిజంగా రంగరాజపురంలో తెలుగు వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అయ్యేవారు. ఓకే, అక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ సర్కార్ పిక్చర్ రిలీజ్ అయింది. అప్పుడు సర్కార్ కొత్తగా వచ్చింది ట్రైన్ కూడా. ఆ భావనారాయణ గారు అన్నారు, నీకు డబ్బు నేను ఇవ్వను, నువ్వు వెళ్ళి కొనుక్కోవాలి. సరే బాబా, నమ్మవు. అది 52,000 పెట్టుకున్నాడు మహాలింగపురంలో వెళ్ళి. ఆ భావనారాయణ గారు ఇచ్చిన డబ్బుతోటి మహాలింగపురంలో ఫస్ట్ ఇల్లు కొన్నది అన్నయ్య అక్కడ. అది ఇల్లు కట్టినాక పైన గదులు వేశాడు. తర్వాత కారు, పైన గదులు వేసాక లేదు, బాగా అప్పుడు ఫుల్ బిజీ. సర్కార్ దాటా అయ్యాక అనే పీక్ వచ్చాడు. మెయిన్ కమెడియన్, ఆడి మీదే పిక్చర్ కూడా, కృష్ణ గారు తను. అలాంటి ఇల్లు కొన్నాడు, పైన గదులు వేసాడు డబ్బు వచ్చాక. తర్వాత ఒక కుక్కను పెంచుకున్నాం, తర్వాత ఒక గోర్ఖాను పెట్టుకున్నాం. అప్పుడు ఏంటి, ఒక స్టేటస్ అంతా కలిసి ఉండేవాళ్ళు. అప్పుడు జాయింట్ ఫ్యామిలీ. అప్పుడు కాదు, అమ్మ నాన్నగారు అప్పుడు రాజమండ్రిలో ఉండేవారు. నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళా ఏఎంఏ చదవడానికి. అక్కడ ఏంటి, ఎప్పుడైతే డబ్బు వచ్చిందో, డబ్బు వచ్చేవాడికి పైన గదులు వేసాం, బంగారం కొనుక్కుంటాం, ఓ కుక్కను పెట్టుకున్నాం, ఒక గోర్ఖాను పెట్టుకున్నాం. ఓ రోజు నేను కింద పడుకున్నా, పైన వదిన అన్నయ్య వాళ్ళు, నేను కింద రూమ్లో పడుకున్నా. రాత్రి 1 గంటకి నన్ను లేపాడు. ఏంటి అన్నయ్య ఎప్పుడు లేచేవాడు, అసలు గోర్ఖాను పెట్టాం కదా,
అది పడుకున్నాడో చూస్తున్నాడో చూద్దాం ఉన్నాడు. నెమ్మదిగా గ్రిల్ ఓపెన్ చేసి తాళం తీసి ఆ గేట్ దగ్గరికి వచ్చాం. ఆ గోర్ఖా వెళ్ళాడు అంటున్నాడు, గోర్ఖ పెట్టి నిద్రపోతున్నాడు. ఓకే. అప్పుడు అన్నయ్య ఒకటి అలా అన్నాడు, తుమ్ గోర్ఖా గోర్ఖా అన్నాడు. గోర్ఖా సాబ్, పైసలు తీసుకుంటున్నాగా అచ్చా దేకాలి కదా అన్నాడు. అడిగి వచ్చి రాడు ఇందులో అచ్చా దేకనా అన్నాడు. అచ్చా దేకనానే అన్నాడు. దేకనా సార్, అచ్చా దేకో అన్నాడు. అనేసి లోపలికి వచ్చేసాం. అన్నయ్య నువ్వు పడుకో, పైకి వెళ్ళాను. గోర్ఖాలు ఇవన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాత్రి 1 గంట అయింది, ఇప్పుడు మళ్ళీ నిద్రపట్టదు అంటే ఎందుకు పట్టదు, పడుకో అన్న. పెగ్గేసుకోవాలి సరదాగా రాని మా ఆఫీస్ రూమ్ ఉంది, అక్కడ కూర్చున్నాం. మంచి అవుతుంటే అన్నయ్య మనం అద్దెంట్లో ఉన్నప్పుడు తలుపులు తెరిచి హాయిగా బయట షాపులు వేసుకుని పడుకునే వాళ్ళం. డబ్బు వచ్చాక ఇల్లు కొన్నావు, ఇల్లు కొన్నాక పైన గదులు వేసావు, బంగారం కొన్నావు, తర్వాత కుక్కను పెట్టుకున్నాం, తర్వాత గోర్ఖాను పెట్టుకున్నావు. ఇప్పుడు మనం గోర్ఖా అయిపోయాం. గోర్ఖా పడుకున్న లేదు చూసుకుంటాడు, మనం గోర్ఖాయేగా. అవునన్నా, డబ్బుతో సుఖం లేదురా, డబ్బుతో సుఖం లేదు. అప్పుడు ఇంత అన్నం తినేవాడు, నిజంగా ఇంత అన్నం, ఆవకాయ అన్నం కలుపుకొని ఇంతే అన్నం తింటున్నావు. అవును, సుఖాన్ని ఇవ్వని డబ్బు వేస్ట్, ఈ డబ్బే ఇంత కష్టపెడుతోంది నిజం అని ఏడ్చేశాడు.